తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ సమర్పిస్తారు. గతేడాది జూలైలో నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ర్యాంకుల వివరాల్ని సంస్థ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది. మెరిట్ ఆధారంగా జాబితాను సిద్ధం చేసింది టీఎస్పీఎస్సీ. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎంపికైన వారి జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. ఎవరు అడ్డం పడ్డా ఉద్యోగాల భర్తీ ఆగదన్నారు సీఎం రేవంత్. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాలతో పాటు త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలైందని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు ఆయన. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి ఆలయం దేదీప్యమానమైంది. మేస్రం వంశీయులు నాగశేషునికి గంగాజలాభిషేకం చేసి నవధాన్యాలు పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న పిటిషన్పై సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు కాబట్టి విచారణ సవ్యంగా జరగకపోవచ్చని పిటిషనర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము పోరాడుతుంటే తమ కాళ్లకు అడ్డం పడుతున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తాము చేస్తున్న మంచి పనుల్ని బీఆర్ఎస్ అభినందించకపోగా వాటిని వ్యతిరేకిస్తోందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా విమర్శించారు. సీఎం రేవంత్ వ్యంగ్యం తగ్గించుకుని వ్యవహారం నేర్చుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలన్నవి ఒట్టి మాట అన్నారు. ఎస్ఎల్బీసీపై సీఎం సభను పక్కదోవ పట్టించారని ఆరోపించారు హరీష్. నాగార్జున సాగర్ ఎందుకు కేంద్రం ఏపీ బలగాల చేతిలో ఉందని ప్రశ్నించారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో 13న నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన సభకు జిల్లా ఎస్పీ అనుమతించారు. ఈ సభకు కేసీఆర్ హాజరవుతున్నారు. బీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది నల్గొండలో కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రధాని మోదీ దగ్గర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేయకుండా నల్లగొండ జిల్లాకు మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ అని ఆరోపించారు రేవంత్. ఆటో డ్రైవర్ల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు అందరూ ఆటోల్లో వచ్చారు. ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో గంటన్నర పాటు సమావేశమయ్యారు సీఎం జగన్. ఏపీకి సంబంధించిన పలు అంశాల మీద చర్చించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలు చేయాలని కోరారు సీఎం జగన్. పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు జగన్. ఏపీకి రావాల్సిన నిధులపై కూడా చర్చించారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ అభ్యర్థుల పేర్లు ఉంటాయని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార సరళిపై తెలంగాణ బీజేపీ నాయకులు చర్చించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఆన్లైన్లో మేడారం సమ్మక్క సారలక్కకు నిలువెత్తు బంగారం సమర్పించుకునే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవిని సత్కరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని అభినందించారు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. 10 ఏళ్లలో చంద్రబాబు, జగన్ ఆంధ్రప్రదేశ్కి చేసిందేం లేదంటూ విమర్శించారు. తునిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. దాడిశెట్టి రాజా కాదు, అనుభవించు రాజా అంటూ విమర్శించారు. షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 793 దరఖాస్తులు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 105 దరఖాస్తులు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు కాంగ్రెస్ నేత కేవీపీ. ఏపీలో అవినీతి కేంద్రానికి కనిపించట్లేదా అని ప్రశ్నించారు ఆయన. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.
పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై బీఆర్ఎస్ సంతోషం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆవరణలో ఉన్న చిత్రపటానికి నివాళులర్పించారు పార్టీ ఎమ్మెల్యేలు. పివికి భారతరత్న పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అని ఎక్స్ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పివి నరసింహారావు కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న పివి ఘాట్ కి వెళ్లి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం పివి సేవల్ని గుర్తించి అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులు. బీజేపీ పొత్తు విషయంలో మాట్లాడడానికి జనసేన అధినేత పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. నడ్డా, అమిత్ షాతో భేటీ అవుతారాయన. చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీతో జతకడతారో ఎవ్వరికీ తెలియదన్నారు మంత్రి బుగ్గన. చంద్రబాబు ఢిల్లీ టూర్, టీడీపీ పొత్తులపై సెటర్లు వేశారు. ఏపీ నుంచి చంద్రబాబును తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు లక్ష్మీ పార్వతి. అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న బాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు అన్నారామె. సీఎం జగన్ ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని అమలు చేస్తే చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. పొంగనూరులో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో 5,661 సంఘాలకు 52,95,00,000 రూపాయలు పంపిణీ చేశారు పెద్దిరెడ్డి. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ని తరలిస్తే మొదట ఆందోళన చేసేది తానే అన్నారు మంత్రి కాకాణి. ఇక్కడ ఆపరేషన్స్ జరిగేలా కేంద్రాన్ని కోరినట్టుగా చెప్పారు. ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో ఆడుకుంటారన్నారు మంత్రి రోజా. హైదరాబాద్ కి బాబు పవన్ పారిపోయేలా తీర్పు చెబుతారని అన్నారు. పలమనేరు టికెట్ పై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటగౌడ ధీమా వ్యక్తం చేశారు. యాత్ర 2 సినిమా చూసిన తర్వాత తన పాకెట్లోనే టికెట్ ఉందంటూ జేబు చూపించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అనకాపల్లి జిల్లా కోరుప్రోలులో తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 10 తులాల బంగారం, 20 తులాల వెండి, 60,000 నగదు ఎత్తుకెళ్లిపోయారు. కాకినాడ జిల్లా కాండ్రకోటలో ఓ ఇంటి ముందు ఇటీవల పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలలో ముగ్గు కలకలం రేపింది. చీకటి పడితే ఇంటి నుంచి బయటకొచ్చేందుకు భయపడుతున్న గ్రామస్తులు అమావాస్య వేళ ఇక్కడి ఆలయాల్లో ప్రత్యేక యాగాలు చేశారు. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ వాలంటైన్స్ డేకి వ్యతిరేకంగా పోస్టర్ రిలీజ్ చేశారు విహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లను స్మరించుకుంటూ ప్రేమికుల రోజు వేడుకల్ని యువత బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఖరీదైన బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వీరి నుంచి 24 లక్షల రూపాయల విలువైన 13 బైక్లు, 36 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ బస్టాండ్ దగ్గరున్న ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు దొంగలు. ప్రయత్నాలు ఫలించకపోవడంతో అద్దాలు పగలగొట్టి పారిపోయారు. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. సదుపాయాలపై నంద్యాల కలెక్టర్ సమీక్ష జరిపారు. తిరుమల శ్రీవారిని మంత్రులు తానేటి వనిత, చెల్లిబోయిన అంబటి రాంబాబు దర్శించుకున్నారు. అటు వైసీపీతో విభేదిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం అన్నవరం సత్యదేవుణ్ణి సందర్శించుకున్నారు. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి 60వ వార్షికోత్సవాలు చాలా ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి లడ్డూని వేలంపాటలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ యూత్ సంఘం 1,60,000 రూపాయలకు సొంతం చేసుకుంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లిలో మై హోమ్ సిమెంట్స్ సంస్థ మెగా పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరం ద్వారా పశువులకు టీకాలు, మందుల కోసం 5 లక్షల రూపాయలను మై హోమ్ సంస్థ ఖర్చు చేసింది. ఒడిశా రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సేవలు అందించడానికి అత్యాధునిక సదుపాయాలతో కూడిన సంచార వైద్యశాలను సత్యసాయి ట్రస్ట్ ప్రారంభించింది. విజయవాడ గుణదల లోర్డ్ మాత 100 వసంతాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇందులో పాల్గొంటున్నారు. చొల్లంగి అమావాస్య సందర్భంగా కాకినాడ జిల్లాలోని ఉప్పలంకమొండిలోని బాల త్రిపుర సుందరి ఆలయంలో భక్తులు బారులు తీరి ఉన్నారు. ఇవాళ్టితో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. చివరి రోజున రామమందిరం నిర్మాణంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతుంది. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కి భారతరత్న ప్రకటించడం ద్వారా ప్రధాని తమ మనస్సులు గెలుచుకున్నారని అన్నారు రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ సింగ్.
ప్రధాని మోదీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని రీట్వీట్ చేసిన జైన్ సింగ్ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు సంకేతాలు పంపించారు. యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన తీరును పార్లమెంటుకు గణాంకాలతో సహా వివరించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై లోక్సభలో 4 గంటల పాటు అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. కోవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా 223 సార్లు మార్పు చెందిందని పార్లమెంట్లో తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఇక పార్లమెంట్ క్యాంటీన్ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ భోజనం చేశారు. అక్కడున్న ఎంపీలను తనతో కలిసి భోజనం చేయాలని ఆహ్వానించారు. భోజనం చేస్తున్నంతసేపు ప్రధానిని ఎంపీలు రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. దాదాపు 45 నిమిషాల సేపు ఆ లంచ్ సాగింది. అడ్డంకులు, అభివృద్ధి, వైవిధ్యం ఈ విషయాల్లో ఇది భారతదేశ సమయమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. యావత్ ప్రపంచానికి ఈ నమ్మకం రోజురోజుకి పెరుగుతోందన్నారు ఆయన. ఒక మహిళగా తనకు న్యాయం కావాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో తనపై, తన తండ్రిపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై రాహుల్ చర్యలు తీసుకోవాలని శర్మిష్ఠా డిమాండ్ చేశారు. భారతదేశంలో ఓటర్ల సంఖ్య 96,88,00,000ని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019తో పోల్చితే ఓటర్ల సంఖ్య 6% పెరిగిందని వెల్లడించింది. దేశంలో 18 నుంచి 29 ఏళ్ల వయసున్న 2 కోట్ల మంది కొత్తగా చేరారని తెలిపింది. ఓటర్ల లింగ నిష్పత్తి 2023లో 940 ఉండగా అది 948కి పెరిగిందని వెల్లడించింది. ఇండియా కూటమి నుంచి వైదొలగడానికి ఆప్ కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. పొత్తుల చర్చలు కొలిక్కి రాకపోవడం విసుగనిపిస్తోందని ప్రకటించింది ఆప్. పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా అస్సాం నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించింది. ప్రపంచంలోని అత్యంత సుందరమైన ఆలయాల్లో అయోధ్య రామ మందిరం అగ్రస్థానంలో నిలుస్తుందని శ్రీలంక పార్లమెంట్ సభ్యుడు లక్ష్మణ్ నమల్ రాజపక్సే అన్నారు. అయోధ్య రాముణ్ణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు లక్ష్మణ్ నమల్ రాజపక్సే. ఆయనకు అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న ప్రదానంపై జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే చేసిన ట్వీట్ పై బీజేపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. పూణేలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.